మనం ఒకరికి నీడనిచ్చే చెట్లుగా ఉందాం, ఒకరిని స్వస్థపరిచే చెట్లుగా ఉందాం, ఒకరి యొక్క ఆకలిని తీర్చే చెట్లుగా ఉందాం. ఎందుకంటే మన ఫలాలు మనకు తెలియకుండానే రాలిపోతున్నాయి. మన మన పరిస్థితులు అలా తయారు చేస్తున్నాయి. మనం అనుకుంటున్నాం కదా, దేవా నా ఫలం నాలో నిలిచి ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ నీ ఫలం నీలో నిలిచి ఉంటే నీపైన సాతానుడు నీకు తెలియకుండానే రాళ్ళేస్తున్నాడు. నీ మీద ఆ రాళ్ళ ప్రభావము సాతానుడు నీకు తెలియకుండానే నీ మీద మామూలుగా ఈ లోక సంబంధమైన చెట్టు ఫలిస్తే తెంపడానికి మానవులు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో, ఆత్మీయంగా దేవులో నువ్వు ఎదుగుతున్నావంటే సాతానుడు ఏదో ఒక విధంగా దేనిలో అయితే నువ్వు ఎదుగుతున్నావో నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలను నీ నుంచి దూరం చేసేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంటాడు. కానీ ఏమంటున్నాడంటే దేవుడు నిన్ను విడవని ఎడబాయను, నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఫలము నీ ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది, వరము సంఘ జీవితానికి పునాది లాంటిది. ఫలాలతో కూడిన జీవితం ఉన్నావా, వరాలతో కూడిన జీవితం ఉన్నావా?